హాయ్ అండి. వెల్కమ్ టు కిరణ్ మై హోమ్ కుకింగ్. ఈరోజు నేను మీ అందరికీ పొట్లకాయ కూర అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పొట్లకాయ ముక్కల్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. కొంచెం ముక్క అనేది మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాటిని కొంచెం చల్లటి నీళ్ళల్లో వేసి చల్లగా అయిన తర్వాత స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దానిలో ఒక స్పూను పోపు గింజలు అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సేపు వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో పొట్లకాయ ముక్కలు వేసుకొని దానిలో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మనం ఆయిల్లో మగ్గనివ్వాలి. పొట్లకాయ అనేది చాలా మంచిదండి. ఇది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు తిన్నా కూడా చాలా మంచిది. దీనిలోకి వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కారం అలాగే ఉప్పు 4-5 వెల్లుల్లి వేసుకొని కారం అనేది ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత అనేది ఓపెన్ చేసుకొని పొట్లకాయ అనేది ఆయిల్లో పూర్తిగా మగ్గిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం అనేది యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి ఒక 2 స్పూన్ల పెరుగు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగేసిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. కర్రీ అనేది రెడీ అయ్యి మీరైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.